బాపట్ల పట్టణం రాజీవ్ గాంధీ కాలనీ సమీపంలో దిబ్బలపై నివాసం ఉంటున్న పేదల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు రగ్గులు పంపిణీ చేశారు. చెప్పారంట, అందుకే అందరూ మళ్ళీ వెళ్ళారు. వచ్చేవాళ్ళ గుంట ఇది కాలం సంవత్సరం ముందు నేను తీస్తాను, మీరు వెళ్ళండి సార్. రారా పట్టుకోండి సుధీర్ గారు. హలో చేశాడు 14 చెప్పాలి 3 గంటల కొడతా అంటే తీసుకునే వాళ్ళు ఉండండి, తీసుకొని నుంచోండి అక్కడ. రండి ఒకళ్ళు రండి. అందరికి ఇచ్చేసి అందరికి ఇచ్చేసి వీడియో చేస్తున్నాను. లైన్లో ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఉండండి. ఒక్క నిమిషం నేను తెచ్చిస్తాను, కంగారు మాకు. లైన్లో తీసుకోండి. వెళ్ళమాకండి సార్. సార్ అవును పిలవండి, ఆమె వెళ్తుంది. అక్కడ వెళ్తుంది చూడండి. ఎవరు పక్కకు రండి. తీసుకున్నావా సరే, ఇదిగో తీసుకుని కూడా ఇవ్వండి. ఆ పిల్లలందరూ ఏంటి వాళ్ళందరూ వలకెళ్ళారు సార్. అమ్మలు ఎవ్వరు లేరు, అందరూ వలకెళ్ళారు. చేపలు వలకెళ్ళారు. ఇవ్వండి, ఇచ్చేయండి. ఇటు తీసుకెళ్ళాడు, ఆడు తీసుకెళ్ళాడు, వాళ్ళ తగిలించుకున్నాడు. ఆడు ఎందాడు తీసుకెళ్ళాడు ఆ పిల్లాడు. తీసుకురావాలి నుంచోండి. రండి. ఇచ్చారు. తీసుకున్నావా? ఉన్న వాళ్ళ వరకే తీసుకోండి అంతే. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ దిబ్బల మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజన పేద కుటుంబీకులకు ఈ చలికాలంలో వారికి
రగ్గులు ఇచ్చేదానికి మా రోటరీ తరపున నేను మరియు మా మాజీ అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారి సౌజన్యంతో వారికి ఈ రోజున ఈ చలికాలంలో వారికి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. వారు ఈ సక్రంగా వినియోగించుకుంటారని, రోటరీ ఎప్పుడు కూడా సేవ చేయడంలో ముందుంటుందని ఈ కార్యక్రమానికి మా రోటరీ సీనియర్ సభ్యులైనటువంటి సుధీర్ గారు, మా సెక్రటరీ గారు అయినటువంటి కొత్త ఆంజనేయ వరప్రసాద్ గారు మరియు మనకి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకునేదానికి సహకరించినటువంటి బండి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ దిబ్బల మీద ఉన్నటువంటి వీళ్ళకి చలికాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేయగా మా అధ్యక్షులైనటువంటి వేజుల శ్రీనివాసరావు గారి సహకారంతో నేను వారు కలిసి దుప్పటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాటుగా సీనియర్ సభ్యులు సుధీర్ గారు, అలాగే సెక్రటరీ ప్రసాద్ గారు, మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. అలాగే అందరూ కూడా వీటి సక్రమంగా ఉపయోగించుకుంటారని మేము ఇవ్వడం జరిగింది.